పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, మన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు సత్యంతో జీవించడం కోసం ధ్యాన సాధనతో పాటుగా 18 ఆదర్శ సూత్రాలను అందించి మనకు రెగ్యులర్గా ఒక మ్యాగజైన్ని అందించారు. ఆ మ్యాగజైన్ ద్వారా ఎన్నో పుస్తకాల పరిచయం, కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతం. అసలు మన పిఎస్ఎస్ఎంకి ఒక అద్భుతమైన మ్యాగజైన్ ఉంది. అదే నేటి సత్యదర్శనంలో తెలుసుకుందాం. ధ్యాన జగత్ మాసపత్రిక. ఇది ఒక కొత్త ఎపిసోడ్. ఇక నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే ఇది మీకు ఈ జ్ఞానం అందించబడుతుంది. అసలు ధ్యాన జగత్తు మాసపత్రిక ఏమిటి, ఎలా ఆవిర్భవించింది, ఇప్పటి వరకు ఎలా నడపబడుతుంది, అసలు దాంట్లో ఏముంటుంది, 25వ సంవత్సరంలోకి అడిగింది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది ఆ మ్యాగజైన్, ఆ మాసపత్రిక. 25 సంవత్సరాలుగా ఒక మాసపత్రిక నడుస్తుంది అంటే ఇంకా ఇమాజిన్ చేయండి. మరి వాటి వివరాలన్నీ మనం ఈరోజు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మన అనస్తాసియా ఫేమ్ సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ మాసపత్రిక ఏంటి సార్? ధ్యాన జగత్ అనేది పత్రి సార్ ఇచ్చినటువంటి ఒకానొక లక్ష్యం, ఒకానొక మిషన్ కదా. ఏమిటి ఇది మాసపత్రిక? పత్రి సారు విజన్ అంటారు. జక్క రాఘవర్ గారు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళకున్న అవగాహన ప్రకారం పత్రి సారు విజన్ ఎవరికి అర్థం కాదు. సారు విజన్ సుదీర్ఘంగా ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పడం మనం పిఎంసీలోనే విన్నాం. ప్రత్యక్షంగా వినని వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఆ విజన్ అనేది ఒక సంస్థ స్థాపించిన వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంటుందంటే అది ఎప్పుడెప్పుడు ఎలా అని ప్రతి స్టెప్ కూడా వాళ్ళు ఆ శక్తిని, యుక్తిని ఇచ్చి ఆ విజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి అంటే 25 సంవత్సరాల ఈ యొక్క అద్భుతమైన అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకునే సమయంలో పత్రి సార్ ఎంత అద్భుతంగా తీసుకొచ్చారంటే, మన 3 రోజుల వన్నెస్ ప్రోగ్రామ్ పిసిఎస్ గారి ద్వారా, బుద్ధా సిఇఓ గారి ద్వారా బెంగళూరులో జరిగినప్పుడు కేశవరాజు గారు, బాలకృష్ణ గారు కలిసినప్పుడు అక్కడ ట్యాప్ చేశారు పత్రి సార్. ఈ యొక్క మ్యాగజైన్ అంటే జ్ఞానానికి ప్రతిరూపమైన ఆధ్యాత్మిక ప్రపంచానికే కేంద్రం హైదరాబాదు. ఇది గుర్తుంచుకోవాలి. బోధనలో పుట్టారు పత్రి సారు, బోధన చేయడానికే వచ్చారు. పేరు కూడా సుభాష్ అని పెట్టుకున్నారు. అంటే సత్యవాక్కులే వస్తాయి సార్ దగ్గర. సుభాషితాలు మళ్ళీ మంచిగా ఉంటాయి అనుకోకండి, కఠోరంగా ఉంటాయి, సత్యముగా ఉంటాయి, కఠోరమైన సత్యమే బోధిస్తారు. ఆ పేరు పెట్టుకొని హైదరాబాద్ని కేంద్ర బిందువు చేశారు. ఆధ్యాత్మిక సంస్థకే కేంద్ర బిందువు. మరి మనకు వాయిస్ ఉండాలి కదా. మరి వాయిస్ ఉండాలి అంటే బుక్ రావాలి. కొన్ని లక్షల బుక్కులు చదివింది హైదరాబాద్లోనే సారు. మనకు ఎన్నోసార్లు చెప్పారు. లైబ్రరీకి పొద్దున పూట వెళ్తే రాత్రి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అన్ని లక్షల బుక్కులు, ఆధ్యాత్మిక బుక్కులు చదివి అన్ని రకాలు చదివారు. చదవడమే కాదు సార్, వారు బ్యాగ్ పట్టుకొని సండే అందరు ఏం చేస్తారు, మార్కెట్కి వెళ్తారు. అవును. ఇక 8 తినే వాళ్ళు అయితే ఆ మార్కెట్కి వెళ్తారు. మనం మిగతా వాళ్ళు అయితే సండే ఖాళీ కాబట్టి మార్కెట్. సార్ బ్యాగ్ పట్టుకొని సండే కోటికి వెళ్ళి అన్ని బుక్కులు ఏరుకొని కొనుక్కొని వచ్చి చదవడం మొదలెట్టాను అన్నారు. కరెక్ట్. అంటే స్వాధ్యాయానికి సారు ధ్యానానికి రాకముందే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అని మనం తెలుసుకున్నాం. ఇంకొకటి మీరు చెప్పారు, ఒక మామూలు పత్రిక డబ్బులతోనో ఇంకా వేరే రకంగా నడుస్తుంది. కానీ ఒక ఆధ్యాత్మిక పత్రిక 25 సంవత్సరాలు నిరాటంకంగా జరగాలంటే దానికి ఉన్న శక్తి అంత ఇంత కాదండి. బ్యాక్గ్రౌండ్ ఎంతో మంది మాస్టర్ సహకరిస్తే తప్ప, అందరూ సహకారంతోనే ఇది జరిగింది. ఆ టీం కూడా పత్రి సారు ఒక వజ్రాన్ని ఎలాగైతే మలుస్తారో అలా మలిచారు. ఎవరు ఎక్కడ లత మేడం కానీ, ఒక వాణి మేడం కానీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మలచబడ్డారు. ఆ ఓషో ప్రసాద్ గారు అసలు జీవితాన్నే త్యజించారు. అటువంటి వాళ్ళని తయారు చేస్తేనే ఈ పేపరు, ఈ బుక్ అనేది మనకి ఇంత అద్భుతంగా వచ్చింది. చెప్పేవాళ్ళు సారు, ధ్యానం తర్వాత జ్ఞానము, జ్ఞానం వల్లనే సేవ తర్వాతే ముక్తి వస్తుంది. ఈరోజు విస్తారంగా ధ్యానం జరుగుతుంది అంటే
భూమి మీద నెక్స్ట్ స్టెప్కి ప్రజలు వెళ్ళాలి అంటే జ్ఞానం అందించబడాలి. ఆ జ్ఞానం ఎలా అందిస్తాము? స్వాధ్యాయం ద్వారానే మ్యాక్సిమం అందుతుంది. సో ఆ స్వాధ్యాయానికి పెద్దపీట వేస్తూ సార్ అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే 25 సంవత్సరాల క్రితమే అక్కడక్కడ చిన్న చిన్న 2 పేజీలు 3 పేజీలు వచ్చేటివి. ఇవన్నీ సంకలనం చేసి ఇలా కాదు, ఇవన్నీ ఒకే చోట ప్రింట్ అయ్యి ఒకే చోట నుంచి వెళ్తే బాగుంటుందని ధ్యానాంధ్రప్రదేశ్ పేరుతో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో ఆఫీసులో. అంటే నాకు పత్రిసారి ఇచ్చిన ఒక అవకాశం అంటాను, సువర్ణ అవకాశం చెప్పలేం, అవకాశమే గొప్ప. ఒక ఆధ్యాత్మికం ఉండడం, అది సువర్ణమో ఏమో తర్వాత చూసుకోవాలి. సో కోవిడ్ సమయంలో 14 నెలలు నేను ధ్యాన జగత్లో పనిచేశాను. ఈ అవకాశం నాకు పత్రిసారి ఇచ్చారు. మరి పత్రిసారికి, మరి పత్రి మేడంకి, పిఎస్ఎస్ఎంకి ఆఖరి శ్వాస వరకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ టీం ఎంత పనిచేస్తుంది. ప్రతిరోజు గండమేనండి అక్కడ, ప్రతిరోజు గండం, దినదిన గండం. అప్పుడు అందే పత్రిసారి ఒక పాదం వాడు దినదిన ధ్యానం, దినదిన ధ్యానం చేస్తున్నారు కాబట్టే, వారు ధ్యానులు కాబట్టే, జ్ఞానులు కాబట్టే ఆ దినదిన గండాన్ని ఈజీగా దాటగలిగారు. వావ్. సో అప్పుడు నాకు అక్కడ ఉన్నప్పుడు ఓషో ప్రసాద్ గారి గురించి చెప్పారు. ఫస్ట్ ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆర్టికల్ హైదరాబాద్లో తయారు చేసేవాళ్ళు. ఎక్కడో నాగార్జున సాగర్లో సార్ మీటింగ్ జరిగేది. సాయంత్రము ఏది టుకుటుకు అని బండి వెళ్తుంది చూడండి, వెస్పానో బజాజో పాతవి, దాంట్లో వెళ్ళి సార్ అక్కడ మీటింగ్ అయిన తర్వాత కరెక్షన్ చేయించుకొని మళ్ళీ పొద్దుటికంతా వచ్చేయాలి. అప్పట్లో ప్రింటింగ్కి వాళ్ళు 25 years బ్యాక్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం. అంటే అప్పటి నుంచి మొన్నటి వరకు కరెక్షన్ మొత్తము సారు ద్వారానే జరిగింది. సారు చైతన్యము ప్రతి అక్షరంలో ఉంది. అందుకే ఎంతోమంది పాంప్లెట్స్ తర్వాత ధ్యానంలోకి వచ్చారు అంటే ధ్యాన జగత్. అందుకే ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ ఉండాలి. ఎందుకు చెప్పారంటే ఆ వైబ్రేషనే ఇంటి యొక్క వాతావరణాన్ని మార్చేస్తుంది. ఇది 100% ట్రూ సార్. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజీనే నన్ను మెడిటేషన్లోకి తీసుకొచ్చింది. మన ఇది తిరుపతి ఉన్ను తర్వాత శ్రీకాళహస్తి మనం అంటే ఫోర్స్ఫుల్గా వెళ్ళడం జరిగింది మా వాళ్ళ ద్వారా. నేను అసలు ఏదో బాధగా వెళ్తున్నా మా వాళ్ళతో, నాకు అస్సలు లేదు, బయట అటు ఇటు చేస్తుంటే వెళ్తున్నా. సరే తిరుపతి అక్కడ ఏం లేదు, వెళ్ళిపోయాం. కాళహస్తికి ఎంటర్ కాగానే బాలకృష్ణ గారు ఒక స్టాల్ పెట్టారు, పిరమిడ్ క్యాప్స్, పుస్తకాలు. అటు చూశాను నేను, ఇంకా అంతే ఆ దూరిపోయా. ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి నేను బుక్స్ చదువుకుంటూ అక్కడ ధ్యాన జగత్ ఏంటది ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ తీసుకొచ్చి అందులో వెతుకుతూ ఉంటే ఎక్కడెక్కడ ధ్యానం జరుగుతుంది. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మాకు దగ్గరలో ఉన్నారు, మంచిర్యాలకి పక్కనే. సో ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు పెట్టేవారు ఎవ్రీ సండే. నేను ఫోన్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఒక 3-4 సండేలు లేనేలేవు క్లాసులు. మేము కడతాల్కి వెళ్తున్నాం. కడతాల్ ఆ పదం చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్. ఫస్ట్ టైం విన్నాం. కడతాల్కి వెళ్తున్నాం. అరే వా, ఏం పేరు ఇది కడతాల్ అని ఒకసారి సరే అని ఒకసారి వెళ్తే మెడిటేషన్ చేయించారు పైన దాంట్లో. ఇంకా అప్పటి నుంచి పత్రిసార్ గురించి డీటెయిల్గా చెప్పారు. అప్పటి నుంచి ఆ ధ్యాన జగత్తు మ్యాగజైన్ని మనం చదవడం కాదు, ఎవరికి ధ్యానం చేయించినా ఫస్ట్ మ్యాగజైన్ తీసుకోవాలి వారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైనే మనల్ని మా ఏరియా అంతా స్ప్రెడ్ చేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ఎవరెవరి ఇంట్లో ఉందో వారందరూ పిరమిడ్ నిర్మించారు. అండ్ ఇంకోటి సార్, ఇది పార్సల్ వచ్చేటివి, ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్. ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ ద్వారా మనకు ఇస్తూ తను ధ్యాని అయ్యాడు. ఓకే, ఇంత ఉంది దీని చరిత్ర. మాట్లాడుకుందాం, మీరు చెప్పండి. ఇది మన అనుభవం. తర్వాత ఎప్పుడైతే మనం హైదరాబాదు ఆధ్యాత్మిక ప్రపంచానికి కేంద్రం అనుకున్నామో, పత్రిసారి దీన్ని అంటే ఆ యొక్క ముందు చూపుతోటి, ఆ విజన్ తోటి దీన్ని 2గా డివైడ్ చేశారు, ఈస్ట్ అండ్ వెస్ట్గా. తెలుగు బేస్ నుంచి వచ్చింది కాబట్టి ఈస్ట్ వచ్చి తెలుగుకి ఇచ్చారు, అంటే దిల్సుఖ్ నగర్ ఇటువైపు. వెస్ట్ అంటే మెహదీపట్నం ఇటువైపు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్కి ఇచ్చారు. హైదరాబాద్ కూడా అంటే తెలుగు ఒక్కటే మళ్ళీ నుంచి గలదు, లేదు, ఇది ఒక బేస్. వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి అనేసి అసలు ఇక్కడ ఎంత పని జరుగుతుందో అంటే నెలలో లాస్ట్ వీక్ ఏదైతే ఉందో
మ్యాక్సిమం 3-4 రోజులు హైదరాబాద్లోనే గడిపేవాళ్ళు. ఈవెన్ ఫారిన్ టూర్కి వెళ్ళినా అక్కడ ఎవరైతే సాయి కుమార్ రెడ్డి గారు, నందకుమార్ గారు ఎవరున్నా సరే వాళ్ళ పని ఏంటంటే ఈ మ్యాగజైన్ కరెక్ట్ అయ్యేంతవరకు ఆ స్పేస్ క్రియేట్ చేయడం. ఎంతోమంది వస్తారు కలవడానికి, కానీ ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసి ఇది పంపించిన తర్వాతే వేరే ప్రోగ్రామ్ పెట్టుకునేవాళ్ళు. అంతే ఈ మ్యాగజైన్కి అంటే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ కానీ ధ్యాన్ జగత్కి కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేశారు పత్రి సారు. ఎక్కడికి వచ్చినా మనకు తెలిసిపోతుంది, హైదరాబాద్లో ఉన్నారంటే 2 అడ్రస్లు పక్కా. ధ్యాన్ జగత్ ఆఫీసు, రెండోది ఆఫీస్, స్పిరిచువల్ ఇండియా ఆఫీస్. చూడండి, ఎవరినైనా ప్రవీణ్ మాస్టర్ని పాత వాళ్ళు మీరు కలవండి. మీరు ఎక్కడికి కలిచారు అంటే, ఎందుకంటే టూర్లో ఉండేటప్పుడు అక్కడ వాళ్ళని కలుస్తారు, అక్కడ ఆర్గనైజర్స్ కానీ లోకల్ పీపుల్ని. కానీ వాళ్ళు స్పెషల్ టైం తీసుకొని వచ్చి ఒకరోజు ఉండాలంటే హైదరాబాద్కి రావాల్సిందే. లేకపోతే ధ్యాన మహాచక్రం ఇటువంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ కలవచ్చు. సో హైదరాబాద్లో సార్ అడ్రస్ 2, ఇది అటు. సెంటర్లో సార్ యొక్క స్థిర నివాసము అంటే వాళ్ళ పరంపరంగా వచ్చిన అంబర్పేట. చూడండి, ఒక కేంద్రము, కేంద్ర బిందువు నుంచి జ్ఞానానికి 2 వైపులా అవ్వడము, వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి ఎంత అద్భుతంగా, అసలు ఈ ఎడిషన్ ఎంత అద్భుతంగా ఉందంటే ఒకదానికి మించింది ఒకటిలాగా ఉంది. ఎందుకంటే ఇది సత్యంతో కూడుకున్న మ్యాగజైన్. సత్యంకి ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది, కానీ ఓల్డ్ పేపర్ కాదు, ఇది న్యూస్ పేపర్ కాదు తీసి మనం అమ్మేయడానికి. అసలు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు చదివినా అది ఇప్పుడు మీకు మీ యొక్క ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఇస్తుంది. ఇప్పుడు సమస్యకి ఎగ్జాక్ట్లీ సార్. ధ్యాన జగత్తు మ్యాగజైన్ ప్రతి ఒక్కరి యొక్క జీవితానికి చక్కని సమాధానం. ధ్యాన ఆంధ్రప్రదేశ్ నుండి ధ్యాన జగత్ ఎలా వచ్చింది సార్? అంటే ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో, తెలుగు రాష్ట్రాలు రెండుగా అయినాయో, దాన్ని అంటే ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కొంచెం ఏదన్నా డిస్ప్యూట్ ఒకవైపే మనం అవుతుంది, సత్యం అనేది అంతా ఒకటే కాబట్టి ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అని. యాక్చువల్లీ ఇది ఏమైందంటే విశ్వవ్యాప్తం అయింది. చూసుకోండి, ఎవరన్నా విడిపోయినప్పుడు కొంచెం బాధగా ఉంటారు. మనం ఏం చేసాం, దాన్ని పాజిటివ్గా తీసుకొని దానికి జగత్ అనే పేరు పెట్టాం. చూడండి పత్రి సారు అంటే అక్కడ బాధ లేదు, దాన్ని ఇంకా వ్యాప్తి చెందించినాము. అది అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉండేదాన్ని ఐకమత్యాన్ని చూసుకొని వాళ్ళందరూ కూడా కలవాలి. జగత్ అంటే మైత్రి భావన అక్కడ వచ్చింది. విడగొడితే కూడా మేము భౌతికంగా విడిపోయినాం, కానీ ఆత్మపరంగా ఆధ్యాత్మిక పరంగా మేము కలిసే ఉన్నాము అనే ఒక సిగ్నల్ని ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ అంటే జస్ట్ ఆ పేరు ద్వారానే పంపించడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక గురువు ఇచ్చేది. ఎస్ సార్. సో పత్రి సార్ చేతుల మీదుగానే కరెక్షన్ జరుగుతూ వస్తున్న ఈ మ్యాగజైన్. సో ఈ మ్యాగజైన్ గురించి చెప్పండి, ఇంకా లోపల అసలు ఏంటి, ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది? అప్పుడప్పుడు అంటే కాలానుగుణంగా ఎప్పుడెప్పుడు ఏదేది కావాలో అదంతా అంటే ఆ 25 సంవత్సరాలు సార్ ట్రైనింగ్ తోటి జరిగింది. ఇది అంటే ఒక స్ట్రాంగ్ టీమ్ని ఎలాగైతే ధ్యాన మహాచక్రానికి ఏమేమి సమస్యలు వస్తాయి, ఎలా పరిష్కరించాలో ఒక టీంని తయారు చేశారో, అదేలాగా ఈ మ్యాగజైన్ సక్సెస్ఫుల్గా ఆఖరి మనిషి శాకాహారి అయ్యేంత వరకు రన్ అవ్వాలి భూమి మీద అనే దానికి ప్రణాళిక వేసుకొని అటువంటి టీంని తయారు చేశారు పత్రి సార్. సో అది మామూలు విషయం కాదు. సో ఇది అంటే దినదినాభివృద్ధి జరిగి కొత్తదిగా ఇప్పుడు పరిణిత మేడం యొక్క, శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆ సూచనతోటి దీంట్లో కొత్తవి కూడా వచ్చాయి. కొత్త ఆర్టికల్స్ చూడండి. ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మరి సార్ ఉన్నప్పుడు మనకు తెలుసు ఎంత అద్భుతంగా ఫాస్ట్గా ఆ ఎనర్జెటిక్ ఫుడ్ తయారు చేసి అందరికీ వడ్డించేవాళ్ళు. ఇది మనందరికీ పరిచయమే, ఎవరికి, పాత వాళ్ళకందరికీ. కానీ కొత్త వాళ్ళకి కూడా ఉంటుంది కదా, మేము కూడా పత్రి సారు చేస్తే ఆ ఐటెం తినాలని, ఆ శక్తిని మా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ధ్యాన జగత్ మాధవి మేడంని పట్టుకోవాలి, లేకపోతే బుద్ధా ఫుడ్స్ వసంత మేడంని పట్టుకోవాలి, లేకపోతే ఇంకెవరన్నా ఇలా చూసుకోవాలి. సో దానికని పరిణిత మేడం ఏం చేశారంటే ఒక పేజీ దానికి పెట్టారు. అంటే పత్రి సార్ ఏ విధంగా అయితే చేసేవాళ్ళో అలాగా శుద్ధ శాకాహారం ఫుడ్ని ఒక దాంట్లో ప్రిపరేషన్ ఎలాగా అంటే సింపుల్గా అయిపోవాలి, ప్రోటీన్స్ అన్ని క్యాలరీస్ అన్నీ బాగుండాలి చక్కగా. సో అది పెట్టడం జరిగింది. తర్వాత క్విజ్ అని పెట్టడం జరిగింది. క్విజ్ అంటే స్పిరిచువల్ క్విజ్ అంటే మామూలుగా కూడా ఉంటాయి, జ్ఞానానికి సంబంధించిన భౌతికమైనది కూడా ఉంటుంది. సో దాంట్లో ఆడుకోవాలంటే సుడుకో,
ఇలాగా అంటే దీన్ని మేళవించారు. ఇంకొకటి అద్భుతమైన ఏంటంటే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, అది పెద్ద నెట్వర్క్. ధ్యాన మహాచక్రంలో పిఎంసిలో మొత్తం డేటా ఉంటుంది. ఏది సార్ మొత్తం వీడియోలు, ఆడియో వీడియో మెసేజెస్ మీరు ధ్యాన జగత్కి ఇస్తారు. ఎందుకంటే అప్పుడు సమయంలో జనవరిలో డిసెంబర్లో ఎంత బిజీగా ఉంటుందో తెలుసు. కానీ అది ఏం చేస్తారు వీళ్ళు, జనవరిలో ఫ్రీ అయినాక వాణి మేడము అండ్ టీం ఏం చేస్తారు, ఒక్కొక్క వీడియో పత్రిసారి చూస్తూ దాన్ని తెలుగులోకి అనువదిస్తూ అది ఫిబ్రవరిలో మనకి రిలీజ్ అవుతుంది. అంటే ఎవరైతే మిస్ అయినాము, మేము చూడలేము అని అనుకున్న వాళ్ళకి ఇది ఏమవుతుంది, ఫిబ్రవరి నెల కంప్లీట్ ధ్యాన మహాచక్రంలో పత్రిసారి చెప్పిన ప్రతి ఒక్క పదము కూడా దాంట్లో ప్రచురించడం అవుతుంది. అందరూ మెసేజెస్ అంటే మాస్టర్స్ అందరూ మాట్లాడిన ప్రతి మెసేజ్ కూడా అందులో ఉంటుంది ఎసెన్స్. ఎస్. సో ఇప్పుడు పిఎంసీకి ఏమైనా కావాలనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ధ్యాన జగత్కి వస్తారు. ఫలానా 2020లో సార్ ఏం చెప్పారు, 1980లో ఎలా జరిగింది, దీని మనకు ఆడియో కావాలనుకోండి, శివప్ప గారు ఉన్నారు. అంటే ఆడియో సెక్షన్ అప్పటి నుంచి ఏది మనకు వేమన గారి గురించి కానీ ఇంకా రకరకాల కాన్సెప్ట్లు, గురువాణి వీరబ్రహ్మం గారిది కానీ ఇవన్నీ, అంటే మన ఆది శంకరాచార్యుల గురించి ఇవన్నీ ప్రోగ్రాములు జరిగినప్పుడు అప్పుడు డబ్బులించి రికార్డ్ చేసి దాన్ని ప్రచారం చేశారు శివప్ప గారు. ఆడియోస్ ద్వారా, క్యాసెట్స్ దగ్గర నుండి మొదలైంది, తర్వాత సీడీలు, తర్వాత పెన్ డ్రైవ్, ఇప్పుడైతే యూట్యూబే. అలాగా. సో అది కూడా మన దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జ్ఞానం వచ్చేసరికి అన్ని కోణాల నుంచి అందరి మాస్టర్ నుంచి పరస్పర సహకారం చేసుకుంటేనే అది పిఎస్ఎస్ఎం అయ్యింది. అంటే ఈ యొక్క హార్మోని అంటారు చూడండి, ఇది పరస్పర అవగాహన, దీనికి బాగా పెద్దపీట వేశారు పత్రిసారు. ఇది అంటే అందరి యొక్క సంస్థ పిఎస్ఎస్ఎం అనేది. సో ఇందులో ఎంత అద్భుతంగా అంటే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ వాళ్ళు ఒక ఫారిన్ ఆథర్ని పట్టుకొని ఎంతో అద్భుతం, అంటే పర్మిషన్ తీసుకోవాలి, లీగల్ కదండి, అవన్నీ వాళ్ళు చేసి దాన్ని ఒక పెద్ద బుక్ని, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పెద్ద బుక్ని 3 పేజీల్లో రావాలంటే అది మామూలు విషయం కాదు. మామూలు వాళ్ళు చేయలేరు. అది ఎంతో చదివి దాన్ని కంపైల్ చేయగలగాలి. అది మరి డాక్టర్ శర్మ గారు కానీ ఆ కాన్సెప్ట్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించింది వేణుగోపాల్ రెడ్డి గారు. అంటే ఆయన యోధుడు అని చెప్పాలి మనం, ఆధ్యాత్మిక యోధుడు. జై హో వేణుగోపాల్ రెడ్డి సార్. అది మామూలు విషయం కాదు. మరి మార్కెటింగ్ లో సాయి కుమార్ రెడ్డికి మనకు తెలుసు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతారు, అసలు ఏ మాత్రం మొహమాటం లేదు. తన కోసమా కాదు, ఇది అర్థం చేసుకోరు బయట వాళ్ళకి. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరు తమ లెవెల్ అంతా జీరో చేసేసి పాతాళానికి వెళ్ళి అంటే ఎటువంటి సేవ చేస్తున్నారు, ఇది అందరూ నార్మల్గా కనిపిస్తారయ్యా. కానీ ఒక్కొక్కరు అంటే ఏ పిరమిడ్ మాస్టర్ గురించి కానీ ఇంకొకరు అంటే ప్రతిసారి అసలు ఒప్పుకునే వాళ్ళే కాదు. పిరమిడ్ మాస్టర్ని ఎవరు ఏమన్నా అసలు ఒప్పుకోరు. ఎందుకంటే మాస్టర్ అంటే యూనిక్. వాళ్ళు సత్యలోకం నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఏమి లేవు పనులు, వచ్చిందే ఈ పని కోసము. సో అవన్నీ పట్టించుకోకదండి మీరు అనేసి అలా ఇచ్చేవాళ్ళు. సో అవి మనకి ప్లస్ పాయింట్ అయినాయి. వాళ్ళు ఏం చేశారు, అది ధ్యాన్ జగత్ వాణి మేడంకి పంపించేవాళ్ళు. ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆనంద్ కర్ణేష్ గారిది 1000 Seeds of Joy కానీ, తర్వాత సీతాయనం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అది సీత కానీ, ఇంకా అన్నీ కూడా ఇమ్మోర్టల్ టాక్స్ అయితే అద్భుతం సార్. హనుమాన్ గారిది ఇవి ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఎపిసోడ్ చదివాను నేను. కర్మ సిద్ధాంతం గురించి, సుర అసుర అంటే ఒక మనిషి ఉన్నాడు, అతన్ని ఆత్మని సురశక్తి అసురశక్తి ఏ విధంగా ప్రభావితం చేసి జన్మ జన్మలకి ఒక భయాన్ని క్రియేట్ చేస్తుందో హనుమంతుల వారు చూడండి. అన్ని యుగాల్లో ఉన్న హనుమంతుల వారు ఈరోజే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు చెప్పండి. ఇప్పుడే ఎందుకు వచ్చారంటే ఇప్పుడు సత్యము బయటికి వచ్చింది కాబట్టి, అందరికీ చేరువ అయ్యే సమయం వచ్చింది కాబట్టి, వినడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉన్నప్పుడే కదా ఒక పుస్తకమో ఒక గురువు ఒక ఏదో ఒకటి మన దగ్గరకు వస్తుంది. భగవద్గీత గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు ఈ బుక్లో. ఎందుకంటే ఆ 700 శ్లోకాలు ఫిల్టర్ చేసి సత్యం సత్యంలాగా చెప్పబడాలి అని పత్రిసారు గీతాయనం అని ఆ గీత యొక్క సారాన్ని సత్యంగా చెప్పి ఆ ఎపిసోడ్ కూడా 2-3 పేజీల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ గ్రంథమైనా ఇంగ్లీష్లో కానీ వేరే రచయితలది మనం చదవడం కాకపోతే అది ప్రతి నెల మన ఇంటికి వస్తుంది ధ్యాన జగత్ రూపంలో, అదేలాగా స్పిరిచువల్ ఇండియా రూపంలో.
ఇది అంటే ప్రతి ఒక్కరి ఇంటికి ధ్యాన జగత్ నవ్య యుగ ధ్యాన యోగ మాస పత్రిక. వావ్. చూడండి, పాకలిపాటి గురువు గారు. ఓహో, ఎంతో మంది గురువులను కూడా పరిచయం చేస్తూ ఉంటారు కదా. ఎంతోమంది గురువులే కాదు, అసలు ఉరవకొండ వెంకటేష్ గారి గురించి మనకే ఎక్కువ తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. కానీ విస్తారంగా ఒక మొత్తము బుక్లో ఆయన ఏమేం చేశారు, ఎంత సేవ చేశారని ఫోటో పెట్టి అది ఎంత కూడా ఎన్లైటన్ చేసింది అందరికీ తెలిసే విధంగా. అదేలాగా వీర జగదీశ్వరి మేడం ప్రతి క్షణము కూడా ధ్యానం కోసమే తప్పించారు ఆ మేడం. అది ఎవరి చేత వచ్చింది? ధ్యాన జగత్ ద్వారా అలాగా రావడం జరిగింది. అంటే ఇక్కడ అందరినీ, అంటే ఉన్నవాళ్ళు ఇలా కాకుండా ఆ జ్ఞానంతో ధ్యాన ప్రచారం ఎవరెవరు చేశారో, పిరమిడ్ మాస్టర్ల యొక్క జీవిత చరిత్రలు కూడా, వారి యొక్క ఆటోబయోగ్రఫీస్, సేవని వారి సేవా దృక్పథాన్ని కూడా ఫోకస్ లోకి తీసుకొచ్చింది ధ్యాన జగత్ మ్యాగజైన్. రైట్. సో దీంట్లో పాకలిపాటి గురువు గారి గురించి ఎంతో మందికి తెలుసు. ఈ నెల మ్యాగజైన్ జూన్ లో ఎప్పుడు వస్తుంది సార్ ఇది యాక్చువల్గా మ్యాగజైన్? ఇది యాక్చువల్లీ మనకి అంటే పబ్లికేషన్ అనేది 28-29 లోపల అయిపోవాలి ప్రతి నెల. ప్రింట్ అయిపోవాలి. పోస్టల్ పర్మిషన్ మనకి 1st, 2nd ఉంది. 1st, 2nd పోస్టల్ వాళ్ళకి ఇస్తే లోపు వచ్చేస్తుంది. అంతే వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్టికల్ ఇవ్వాలన్నా, ఏదైనా దీంట్లో యాడ్ ఇవ్వాలన్నా 23-4 లోపే ఇచ్చేసేయాలి. 20 లోపలే ఇస్తే బెటర్ అవుతుంది. 20 తారీఖు లోపే ఇవ్వాలి. ఓకే. ఇంకా యాడ్లు కూడా మనకి చూడండి, ఇప్పుడు పిఎంసి ఉంది, మనం ఏమి యాడ్లు బయట వాళ్ళని తీసుకోము. మన 18 ఆదర్శ సూత్రాలకి అనుగుణంగా ఉండేదే తీసుకుంటాం. అది కూడా దీంట్లో కూడా అంతే, ఎక్కడ ప్రకటనలు ఉండవు. ఏవైనా ఉన్నా కూడా అది ఆధ్యాత్మిక పరంగా దీనికి ఉన్న అంటే మన సొసైటీకి సంబంధించిన దానికే ప్రమోషన్ ఉంటుంది, కానీ బయట లేదు. తో ఫస్ట్ చెప్పారు మనం ఇంతకుముందు సార్ దగ్గరికి వెళ్ళి నాగార్జున సాగర్ వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడు కూడా మనకు బ్యాలెన్స్. అవును సార్, దీనికి ఏమి స్పెసిఫిక్ ఫండ్స్ లేవా? ఏమి లేదు సార్. మ్యాగజైన్ అంటే చాలా సెపరేట్ ఫండ్స్ ఉంటాయి కదా. అంటే వచ్చేది లేదు కదా, అప్పుడే ఈ నెల ఎంత అవసరమో అంత వస్తుంది. అసలు 20వ తేదీ అయిపోయి 28 అవుతా ఉంటే ఒక రణరంగం లాగుంటది, ఒక ఘర్షణ లాగుంటది. ఎందుకంటే క్రియేట్ అవుతున్నాయి ఆ టైంకి. అది సార్ ఏం చెప్పారు, ఇది ఆగదు అన్నారు. ఎప్పుడైతే ఒక గురువు దగ్గర నుంచి ఆ వాక్ వచ్చింది, ఇది ఆగదు. ఒక అద్భుతమైన కఠినమైన పరిస్థితి చెప్తాను మీకు. చెప్పండి. ఎందుకని, కోవిడ్ సమయంలో నేను జాయిన్ అయినా ఆ 14 నెలల్లో. అప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ధ్యాన జగత్లో. సో అప్పుడు 3 నెలలు మనము పబ్లిష్ చేయలేదు. ఎందుకు? అసలు ఈ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రింట్ చేయలేము. ఎవరైనా అమౌంట్ ఇవ్వాలన్నా, అప్పుడు అది చేయాలన్నా, తయారు చేయాలన్నా అన్ని వర్కే. అప్పుడు ఏమైంది, డిజిటల్గా పంపించారు. డిజిటల్ కాపీ కూర్చొని ఆ పేజీలు అలా పంపడం అందరికి పంపించారు. 3 నెలలు అయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, అంటే కొత్త ఇష్యూ కదా ఇప్పుడు, ఆ 2 నెలలు అయిపోయి 3వ ఇష్యూ అని వెళ్తే సార్ ఏం చెప్పారు తిన్నా, ఆ 2 కూడా ప్రింట్ చేసి 3 పంపియండి అన్నారు ఒకటేసారి. అంటే బ్రేక్ అనేది ఎక్కడా లేదు సారు దృష్టిలో. సో ఎప్పుడైతే ఒక గురువు ఎంత అద్భుతంగా స్థిరంగా ఉంటారో ఆటోమేటిక్గా ప్రకృతి కూడా సహకరిస్తుంది. రోజు గండమే, కానీ ఏ రోజు ఆగింది లేదు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఉంటాయి. చూశారు మీరు, ఏ కౌంట్ ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ కేశవరాజు గారు ఆడుంటారు. ఎస్ సార్. సో ఇవి 25 సంవత్సరాల్లో జరుగుతున్న ఈ విషయం. మరి ఇప్పుడు అందులో ఏమేమి ఉంటుంది, ఇంకా ఏం చెప్తారు మ్యాగజైన్ గురించి డీటెయిల్గా? సో ఫస్ట్ ఏమంటే, ప్రతి బుక్లో తీసుకున్న మనకు ఎడిటర్ నుంచి ఒక మెసేజ్ ఉంటుంది. ఇందులో కూడా ఎడిటోరియల్ అనే దాంట్లో ఒక కథ లాగా ఉంటుంది, కానీ దాంట్లో ధ్యానము, శాకాహారము, సత్యం అనేది కథ రూపంలో ప్రేక్షకులకు వెళ్తుంది. సీరియస్గా కాకుండా ఇది చాలా అద్భుతం, లోపలికి వస్తుంది అది. ఎడిటోరియల్లో ఒక కథను, ఒక మామూలు కథను తీసుకొని దాన్ని ఆధ్యాత్మికంగా ఆ కోణంలో టర్న్ అరౌండ్ చూపిస్తారు. అసలు ఎంత అద్భుతంగా ఉండిందంటే, ఈ ఎడిటోరియల్స్ అన్ని కలిపి కూడా పుస్తకాలు రిలీజ్ చేశారు కదా. ఓకే, రైట్. అది నిర్మలా మేడం గారు వీళ్ళిద్దరి యొక్క సహకారంతో అది కూడా వచ్చింది. ఎడిటోరియల్స్ అన్ని కూడా 2 పుస్తకాలుగా వచ్చాయి, ధ్యానామృతం. రైట్, వండర్ఫుల్. సో ఫస్ట్ ఎడిటోరియల్లో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఒక కథ ద్వారా చెప్తారు వాణి మేడం గారు. తర్వాత వెంటనే
ఎందుకంటే అందరి దృష్టి ప్రతి నెల తీసుకుంటానే ఏమవుతుందంటే ప్రతిసారి ఏం చెప్పారు, ఈ నెల ఏం చెప్పారు, ఈ నెల ప్రతిసారి ఏం చెప్పారు. ఇంకా ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే సమయానుగుణంగా సత్యాన్ని వేరే వేరే కోణాల్లో ఒక్క దాంట్లో ఎప్పుడు చెప్పరు, ఉండేది అదే సత్యం అని తెలుసు, కానీ ఎన్ని వెరైటీస్ ఇస్తారంటే అన్ని వెరైటీస్ ఇచ్చి అది ఏమొస్తుందో సార్ ఏం చెప్తారో అనేసి అసలు ఎదురు చూస్తుంటారు 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది నిజం సార్ నుంచి. ఎందుకంటే అందరినీ పర్సనల్ కలవరు కదా సారు, కాబట్టి వాళ్ళందరూ సార్ యొక్క ప్రతిరూపం అనుకొని బుక్ ఎప్పుడు వస్తుందా చదివేయాలి. పత్రిసారి మెసేజ్ అంటే సత్యం గురించి ఆ నెల ఏమొస్తే అది. ఇప్పుడు ఈ నెల యోగా డే ఉంది, నెక్స్ట్ మంత్ యోగా గురించి ఉంటది, నెక్స్ట్ మంత్ ఏమి గురు పౌర్ణమి ఉంది, అప్పుడు గురువుల గురించి వస్తుంది చేస్తారు. అసలు ఆ ధ్యాన్ జగత్ ఆఫీస్లో ఆ 3 రోజులు కానీ సార్ని గమనించిన వాళ్ళు కానీ ఉంటే చక్కగా చక్క ముక్కలు వేసుకొని ఒక ప్యాడ్ ఉంటుంది, వైట్ పేపర్ ఉంటుంది, ఇలాగ కళ్ళజోడు ఉంటుంది, ఇలా రాసుకుంటా ఉంటే మనకు ఎవరు వేదవ్యాసులు వారిని చూడలేదేమో అప్పుడు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఇప్పుడు మనకు పిక్స్ కూడా వస్తున్నాయి ఇది పిఎంసిలో. అసలు తనలో తాను లీనమైపోతే ఎట్టుంటుంది ఒక గురువు అనేది మనం అక్కడ చూడొచ్చు. నిజం సార్. టీవీ మోగుతూ ఉంటుంది, బయట గందరగోళం ఉంటుంది, కానీ సారు దృష్టి ఎప్పుడు కరెక్షన్ మీదనే ఉంటుంది. మళ్ళీ వచ్చే వాళ్ళని వద్దన్నారు, అక్కడ కూర్చుంటాం మనం. అవును, సైలెంట్గా మెడిటేషన్ చేస్తూ ఉంటాం, అంతే. సారు పని చేస్తారు, అది అయిపోయేంత వరకు గమనిస్తారు, అటు చూస్తారు, కథం అయిపోయిన తర్వాతనే అక్కడ పెట్టి అప్పుడు సంగతి మొదలెడతారు అప్పుడు. అది సో అలాగ అయిన తర్వాత ఇప్పుడు మనకి 21 జూన్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఉంది, సో దాని గురించిన ఆర్టికల్ వస్తుంది. యోగం అంటే అది ఎలా వచ్చింది అని ప్రతిసారి చెప్పడం ఉంటుంది ఒకటి, తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుంది దాని గురించి చెప్తారు. రెండిటి గురించి ఉంటుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఎలా వచ్చింది, ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. సో అక్కడ ఆ ఫొటోస్ ఉంటాయి, దానికి సరైన అర్థం ఇచ్చిన ప్రతిసారి మెసేజ్ ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఇమ్మోర్టల్ టాక్స్ 1 and 2 ఉన్నాయి, ఆ రెండింటిని తెలుగులో అనువదిస్తూ వాణి మేడం దీన్ని తీసుకొచ్చారు. సో అది కూడా అద్భుతంగా వచ్చింది. తర్వాత గీతాయనం గురించి వచ్చింది, అంటే భగవద్గీతని పత్రిసారి యొక్క దృష్టితోటి అర్థాలు ఇస్తూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది వచ్చింది. ఇంకా ఈ గురువుగారి గురించి అసలు చెప్పని అవసరం లేదు. పాకల్పేట గురువుగారు అంటే మన్యస్యములో ఒక చైతన్యము, అంటే మామూలు చైతన్యం కాదు, ఒక మహా చైతన్యం చేసి 300 గ్రామాలకి ఆ ల్యాండ్ చూపించి అందరినీ సంగీతం చేసిన ఒక మహాశక్తి. అక్కడక్కడ ఉండేవాళ్ళు వేటగాళ్ళ రూపంలో, మద్యము ఇక దానికి బానిసలైపోయి ఇలా ఉండేవాళ్ళని అంతా ఒక ప్లేస్ చూపించి వాళ్ళంతా సంఘటన చేసి 600కు పైగా రామాలయాలు సృష్టించిన సృష్టికర్త అయిన ఆ అడవుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో 600కు పైన రామాలయాలు ఏర్పాటు చేయించి ఆ ఉండే యువకులను ఏం చేశారంటే ఎలాగవుతుందంటే వ్యసనానికి తొందరగా తండ్రి వ్యసనపరుడు అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అదే వెళ్ళిపోతారు. వాళ్ళని మార్చడానికి అక్కడ ఒక మొక్కనో లేకపోతే ఒక రాయినో ఒక చీలనో పెట్టి అక్కడ దీపం పెట్టించి ప్రతిరోజునైనా ఈ దీపము ఆరిపోకుండా చూసుకోండి అని ఒక బాధ్యత వాళ్ళకి ఇచ్చి సాయంత్రము అక్కడ తొందరగా పొద్దుపోతుందండి, ఎందుకంటే అడవులు ఉంటాయి కదా, 5 గంటలకంతా చెమ్మ చీకటి అయిపోతుంది. అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇది తాగుడు వ్యసనాలు. అప్పుడు ఏం చేశారు, రామ భజన చెయ్యండి అనేసి వాళ్ళకి యువకులకంతా రామ భజన చేయిస్తూ అలాగా ప్రోత్సాహం ఇచ్చి అన్ని గ్రామాల్లో ఆ యొక్క రామాయణాన్ని ఆ భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. అంటే ఆ నాస్తికులందరినీ ఆస్తికత్వంలోకి దీటువైపు తీసుకొచ్చారు. అంటే ఆ వ్యసనాల నుంచి బయటపడాలి, ఒకటి ఏమి చేయాలో తెలియక వ్యసనాలకు ఉన్న వాళ్ళని ఇటువైపు తీసుకొచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మీరు డే అంతా ఏమైనా చేయొచ్చు, మీ లైఫ్ ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6 ఏంటి, ఆ ప్రణాళిక కరెక్ట్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది జీవితం. సో వాళ్ళందరూ అంటే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చక్కగా అప్పుడున్న వాళ్ళకి తెలుసు, ఎందుకంటే 1970 వరకు గురువు ఉన్నారు, 1970 వరకు 70 వరకు, కాబట్టి ఈ మధ్య ఆయనే. కానీ ఎంత ప్రభావితం చేశారంటే అక్కడ బాబు గారు అంటారు ప్రేమగా అందరూ అంటే ఒక మాట బాబు గారు అన్నారంటే ఇంకా అది వేదవాక్యే. ఎవ్వరు కూడా ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉంటారు, అంత క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళల్లో.
వాళ్ళు. సో అటువంటిది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆ చిన్న ఒక 5-6 పేజీల్లోనే దాన్ని మొత్తం సంకీర్తన చేసి ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మహాయోగులు అనే బుక్ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎకిరాల భరద్వాజ గారు కూడా రాశారు, ఆ బుక్ తీసుకొచ్చారు. అప్పుడు వేదవ్యాస అనే కలెక్టర్ ఉండేవాళ్ళు విశాఖ జిల్లాకి. సో ఆయన ఒక సందర్భం గురించి చెప్పడం జరుగుతుంది క్లుప్తంగా. సో ఒక చోటకు వచ్చారు, అక్కడి నుంచి భీమ్సింగి ఆశ్రమానికి రమ్మని స్వామీజీ పిలుస్తారు. పిలిచినప్పుడు సరే వస్తాము, ఎక్కండి అంటే మీతో ఎక్కితే నా వల్ల కాదు అని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఆయన జీప్లో వస్తున్నారు, ఈయన జీప్లో రాకుండా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇదేంటి, మనం ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టరు, మనం వెళ్ళాలి, ఆయన ఆతిథ్యం ఇస్తారంటే ఉండేసి రావాలి. మనము జీప్లో తొందరగా వెళ్తాము, ఆయన మనకన్నా 1-2 గంటలు లేట్ వస్తారు. తర్వాత అంటే 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అక్కడికి. సో వచ్చి ఆయన వడ్డించేంతకు మనం వెయిట్ చేయాలి అనే భావంతో ఉంటారు. కానీ వీళ్ళు జీప్ అక్కడికి వెళ్ళేసరికి చక్కగా పాకలపాటి గురుగారు వండేసి అన్నీ రెడీగా ప్లేట్ల మీద పెట్టున్నారు. ఆ పొగలు వస్తూ ఉన్నాయి. మీరు మాకన్నా ముందు ఎలా వచ్చారు అంటే అవి నాకు చిల్లర పనులు అన్నారు. అంటే ఒక బాడీ 2-3 టైమ్స్ కనిపించడం కానీ ఈ భౌతికమైన విషయాలంటే ఏంటి, చిల్లర పనులు. అంటే అసలైన పనులు ఎలా ఉంటాయి, సంఘ సంస్కర్త, అసలైనది సంఘ సంస్కర్త. ఈ మాయలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చిల్లర పనులు. దీనికోసము మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ వేదవ్యాసులు ఆయన జిల్లా కలెక్టర్ దగ్గర నుంచే మరి ఎకిరాల భరద్వాజ్ గారు మరి ఇంకా చాలామంది వచ్చి ఈరోజు అక్కడ ఇంత అద్భుతంగా ఉందంటే ఆ బేస్ అక్కడ పడింది. అంటే ప్రతి నెల ఒక గురువు, ఇలాంటి గురువు గారిని వారి యొక్క సంఘ సేవా సంస్కర్తలు లేదా వారు అందించిన ఆత్మజ్ఞానాన్ని అంతా వెలికి తీస్తుంది ధ్యాన జగత్ మాసపత్రిక. ఈసారి పాకలపాటి గురువు గారి గురించి వచ్చింది. అన్నదానంలో చాలా అద్భుతమైన దిట్ట కదా. అన్నదానం గురించి ఏం చెప్పారంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు చూడండి ఒకసారి అది జరుగుతున్నప్పుడు భూమి మీద ఏమైందంటే డ్రాఫ్ట్ వచ్చింది. అంటే పంటలు పండలేని స్థితి, వర్షాలు పడలేని స్థితి. సో గవర్నమెంట్ మంది కాదు, బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే రేషనింగ్ చేశారు. ఎక్కడ కానీ అతిథులను పిలవకూడదు, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఇచ్చే రేషనింగ్ మాత్రమే అందరూ పంచుకొని తినాలి. ఎక్కడ అంటే ఈ సామూహికాలు పెళ్ళిళ్ళు గిల్లులు ఏమి జరగకూడదు, ఎవరికి ఇచ్చింది తీసుకొని ఇలాగ జరగాలి. అటువంటి అప్పుడు ఈయన రెబల్ కదా, ఓషో ఒక రెబలు, పత్రిసారి ఒక రెబలు, ఈయన కూడా ఒక రెబలే. దానికి విరుద్ధంగా గవర్నమెంట్కి విరుద్ధంగా ఆ ఏజెన్సీలో అందరిని పిలిచారు. పిలిచి మనము జగన్మాత అయిన ఆ తల్లి మనకు ఆదేశం ఇచ్చింది, ఇక్కడ ఈ రోజు నుంచి 1 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది అని చెప్పారు. ఏది అడవిలో మధ్యలో. వీళ్ళు అది ఎట్టా సాధ్యము, మనకి ఎట్ట వస్తుందంటే మీరు మీ పని చేసుకుంటూ పోండి, మీ పని ఏంటి సేవ, మీరు చేసుకుంటూ పోండి అవే జరుగుతాయి అన్నారు. అప్పుడు ఏమైందంటే లారీలు సరుకులు వస్తున్నాయంట, వీళ్ళు సేవ చేసేదానికి రెడీగా ఉన్నారు. అంటే వీళ్ళు వండుతూ పోతున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమీ తెలియదు. జనాలు ఒక జాతర జరిగితే ఎలా ఉంటుంది అలాగా ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరు తినేవాళ్ళు వస్తున్నారు, ఇక్కడ వంటకు కావాల్సినవి వస్తున్నాయి, ఈ 30 రోజులు జరిగిన దీనికి మధ్యలో ఉంటారు కదా గూఢాచారులు. అది ప్రభుత్వానికి వెళ్తే అక్కడ ఎవరైతే అధికారి ఉన్నారో ఆయనకి తెలిసి అసలు ఎలాగ వైలేట్ చేస్తారు, డబ్బులు అంటే ఆహారం లేకుండా మనం ఈమారి చేస్తే వీళ్ళు దాన్ని ఇంకా వేస్ట్ చేస్తున్నారనేసి వాళ్ళ బృందంతో పాటు వీళ్ళని ఎలాగైనా బంధించేయాలి అనే ఆ దృక్పథంతో వచ్చారు. వచ్చిన వెంటనే శిష్యులు ఉండేవాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త, మనం ఆపేద్దామంటే ఇది ఆగదు, ఇది జగన్మాత ఆదేశము, ఎవరికి మనము భయపడము అనేసి మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని భయపడుతున్న వాళ్ళని పక్కన పంపించి వాళ్ళని ఫేస్ చేశారు. వాళ్ళు వచ్చారు ఎంతో కోపంగా అధికార దాంతో వచ్చారు. వస్తే మీరు ఏ విచారణ చేసుకోండి, ఫస్ట్ మీరు మా అతిథులు కాబట్టి ఫస్ట్ భోజనం చేయండి, మేము ఎక్కడికి పోము, మీరు ఎక్కడికి పోరు, ఇవి కూడా ఎక్కడికి పోవు, విచారణ తర్వాత చేసుకోవచ్చు, ఆకలితో ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చారు అనేసి వాళ్ళందరికీ చక్కగా అన్నీ వడ్డించి అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అంటే
మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ కళ్ళెదుటిగానే లారీలు వస్తున్నాయి, వీళ్ళు వండుతున్నారు, ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ డబ్బులు అనే ప్రసక్తే లేదు, ₹1 వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. లారీలు వస్తున్నాయి, సరుకులు దిగుతా ఉన్నాయి, భోజనం చేసే వాళ్ళు వస్తున్నారు, భోజనం చేసుకుని వెళ్తున్నారు, మాకు ఏమీ తెలియదు. మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. ఇచ్చేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. మేము అన్న సమర్పణ చేస్తున్నాము అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి మేము రిపోర్ట్ రాస్తాము గవర్నమెంట్కి పంపించాలంటే అప్పుడు గురువుగారి నుంచి సత్యం వచ్చిందండి. ఎందుకంటే ఒక వాక్యం ఎంత మీరు రాయండి, ఏదన్నా రాసుకోండి, కానీ సత్యమే రాయాలి. గవర్నమెంట్ని మెప్పించాలని మీకోసమనో అసత్యం ఒక్క మాట కూడా రాకూడదు. ఇది ఆయన ఇచ్చింది. ఉన్నది ఉన్నట్టు అది జర్నలిజం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు రాయడం. సో అది చెప్పారు అక్కడ. ఏంటిది, మీరు ఇక్కడ ఏం చూశారు, తిన్నారు, అన్ని చూశారు, ఇదే యథాతథంగా రాయడమే నేను కోరుకునేది అని చెప్తే అది వెళ్ళి ఇంకా వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చినారో తెలియదు. కానీ 30 రోజులు కాదు, అప్పుడు వెలిగిన పొయ్యి మీరు ఇప్పుడు వెళ్తే కూడా భీమ్సింగిలో వెలుగుతూనే ఉంది. మీరు రాత్రి 12 గంటలకు వెళ్ళినా వాళ్ళు వండిన అన్నం పెట్టరు, మన దగ్గర నుంచి ₹1 అడగరు, మళ్ళీ వండి పెడతారు, మళ్ళీ అప్పుడు వండి మీకు పెడతారు. ఇప్పటికి కూడా వెళ్ళారా? నేను వెళ్ళాను 3 సార్లు. మానస్ సరోవర్ గారి రామిరెడ్డి గారిని అడగండి, 2 బస్సులు వెళ్ళినాయి ఆశ్రమానికి, వేరే ఆశ్రమానికి. అక్కడ చెప్పారు ఈ టైంలో ఉండదండి, ఎక్కడన్నా మీల్స్ అంటే ఒక టైం ఉంటుంది, ఇంతమంది అని చెప్పాలి అనేసి వాళ్ళు చెప్పారు. మరి పాకలపాటి గురుగారు ఆశ్రమం అంటే 24 గంటలు ఉంటాయని మేము చదివినాం కదా, అనుభవాలు చెప్పారు కదా. అంటే అక్కడ భీమ్సింగ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంటే ఆ రాత్రిపూట వాళ్ళు వెళ్తే మీరందరూ వెళ్ళి రెడీ అయ్యి ధ్యానం చేసుకోండి అని 1 గంటలో 2 బస్సుల్లో వచ్చిన వాళ్ళందరికీ వేడిగా పెట్టారు. అంటే ఒక గురువు గారు ఏదైతే చెప్పారో పిరమిడ్ మాస్టర్లు పత్రిసారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని సాకారం చేశారు. సో పిరమిడ్ మాస్టర్ అంటే 18 ఆదర్శ సూత్రాలని ఆచరించే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు వీళ్ళందరి గురించి చదువుతూ ఉంటే మనకు పత్రిజీ ప్రత్యేకత, అసలు పత్రిజీ మన ద్వారా ఏం చేయించారనేది తెలుస్తుంది. సో మ్యాగజైన్లో 18 ఆదర్శ సూత్రాల గురించి చెప్పండి సార్ ఫైనల్గా. ప్రతి మ్యాగజైన్లో మీకు 18 ఆదర్శ సూత్రాలు ఉంటాయి. అదేలాగా వ్యక్తిగత సూచనలు 13 వ్యక్తిగత సూచనలు ఉంటాయి. ఇది ఎందుకు అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనము చెక్ చేసుకోవాలి. ఎంత ఎదిగాము, ఎవరో చెక్ చేయరు మనల్ని. మనం ఎంత ఎదిగాము అంటే ఇక మీదట ఎవరు చెక్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఇంకొకటి అద్భుతమైనది ఉంది, ఎకోస్ ఆఫ్ ద సోల్, అంటే ఆత్మ యొక్క తరంగాల ప్రకంపనలు. ఇది ఇంగ్లీష్లో ఉంది యాక్చువల్లీ. సో అది తెలుగులోకి ఎంత అద్భుతంగా చేశారంటే ఎవరు వేరే వాళ్ళ సూచనలు కానీ సలహాలు కానీ పట్టించుకోవద్దు. ఆ స్టేజ్ దాటిపోయాం మనము. సో ఏం చేయాలి, మన ఆత్మ యొక్క దాన్ని మనం వినాలి, మన అంతరాత్మ ప్రబోధాన్ని వినాలి. అది ఎలాగంటే అనుభూతుల ద్వారానే పంపిస్తుంది. మాటల ద్వారా వస్తే ఒక అమృతంలో గిన్నెల అమృతం ఉండింది అనుకోండి, అమృతము సత్యము అంటే అది ఆత్మ నుంచి వస్తుంది. అది కడిగేస్తే గిన్నెలో ఏముంటుంది, అది వాక్కు. ఎంత తేడా ఉంది. మనకు కావాల్సింది సత్యము, అది మాటలంటే డిగ్రేడ్ అయిపోతుంది, అంటే సత్యం కాదు అది. మనం సూచనలు ఇంకా సలహాలు అడుగుతాం, అదే తీసుకుంటాం. అంటే మన ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము, ఒక జ్ఞాని దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉండే దాన్ని తీసుకుంటాం. కానీ ఈ బుక్లో ఎంత అద్భుతంగా 2 పేజీల్లోనే ఇచ్చారు సారాంశము. సోల్ ఏం ఆశిస్తుందంటే నేను నిరంతరంగా మీ దగ్గరికి ఈ యొక్క వేవ్స్ పంపిస్తున్నాను, కానీ వినే దశలో మీరు లేరు. మీకు కావాల్సిన సమస్తము నా దగ్గర ఉంది, అనుభూతుల ద్వారా మీరు తీసుకోండి అని నేను చెప్తే మీరు నన్ను పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మీద ఆధారపడి వాళ్ళ సూచనలు తీసుకుంటున్నారు, వ్యక్తుల మీద ఆధారపడి. ఎన్ని సంవత్సరాలున్నా మీరు నా దగ్గరికి చేరలేరు. అంటే ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ ద్వారా ఈ మ్యాగజైన్ లో వచ్చిన దాని ద్వారా తెలుసుకున్నారు. సార్ 18 ఆదర్శ సూత్రాల గురించి చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ సార్, స్టార్టింగ్ పత్రిసారిని కలవాలంటే ఎప్పుడో కానీ కలిసే వాళ్ళం కాదు. నెలకు 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మా దగ్గరకు వచ్చేవారు మంచిర్యాల బెల్లంపల్లి స్టార్టింగ్లో. సో అప్పటి వరకు ఏం చేసేవారు అంటే ఈ మ్యాగజైన్ ఎవరైతే ధ్యానం చేశారో ప్రతి ఒక్కరికి మ్యాగజైన్ ఫస్ట్ స్టెప్ 1 మ్యాగజైన్, స్టెప్ 2 2x2 పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవాలి, స్టెప్ 3 ఇక కట్టాలనుకున్న వాళ్ళు కట్టాలి, లేదా మిగతా వాళ్ళు సేవకు ఉపయోగించాలి. టైం ఇట్లా సిస్టమేటిక్గా చేయించాం. అందులో భాగంగా ఈ మరి మనం ఎదిగామైనా ఎలా తెలుస్తుంది, ఈ 18 ఆదర్శ సూత్రాల్లో ఏ నెల ఆ నెల టిక్ పెట్టుకోవడం స్టార్ట్ చేసాం.
ఓకే. ఇది ఎంత ఆచరిస్తున్నాం, 0 to 100, 0 to 100 ఎన్ని ఆచరించాం, ఇంకేం ఆచరించాలి, అవన్నీ చెక్ చేసుకుంటూ సాధన అయిపోయిన తర్వాత 2016 ఎండింగ్లో సార్ చెప్పారు. అంటే మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఎట్లా తెలుసుకోవడం సారే, రామ్ నువ్వు ఒక పుస్తకం రాయాలయ్యా అన్న. అవుతుందా నీతో అన్నాడు. మీరు చెప్తే ఎందుకు కాదు సార్, నువ్వు పుస్తకం రాయాలి అంతే, పుస్తకం రాయాలి, ఏదో రాసేసి తీసుకెళ్ళావు, ఇట్లా కాదు, 18 సూత్రాలు 18 చాప్టర్లు ఉండాలి, నువ్వు 18 ఆదర్శ సూత్రాలు ఆచరించావు, మనకు క్వశ్చన్ కదా, అట్నుంచి ఆన్సర్. ఇంకొకటే ఉంది, 17 ఆచరించావు, ఇంకొకటి ఉంది చివరిది, పుస్తకం రాయాలి, అది పూర్తి చేయాలి అన్నారు. ఇది సంగతి. అంటే 18 ఆదర్శ సూత్రాలు మనం ఆచరించుకుంటూ వెళ్తున్నప్పుడు మన అంతరాత్మ ప్రబోధం కానీ, మాస్టర్ల నుండి కానీ, ఇప్పుడు పత్రిజీ మనం శక్తి స్థల్ దగ్గర సాధన చేసినా, కడతాల్ కైలాసపురికి వెళ్ళి సాధన చేసినా, మనం ఎన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తామో, పిఎంసికి ఇవ్వడం, ధ్యాన జగత్కి ఇవ్వడం, శక్తి స్థలికి కూడా ఇవ్వడం చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనకు అది అర్థం చేయించబడుతుంది, మనం ఎంత ఎదిగాము, ఇంకా ఏం చేయాలి, ఎవరికి వాళ్ళకే తెలుసు. కానీ అందులో ఛాలెంజింగ్ ఉంటాయి ఒక 2-3, అది ఆచరిస్తే నెక్స్ట్ మెట్టుకి వెళ్తాం సార్. ఇది మన అనుభవం. ఇంకొకటి సార్, ఇది ఏమిటంటే ఇప్పుడు పతంజలి ఆదర్శ అది చూసాము, తర్వాత బుద్ధ భగవానుడిది చూసాము, అష్టాంగ మార్గం. ఈ పత్రి సార్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, సరి అయిన ధ్యానం నుంచి. ఎండింగ్ ఏంది 18. అంటే ప్రతి ఒక్కరూ బుక్ రాస్తేనే అది ఈ జన్మకి మనము కంప్లీట్ చేసినట్టు. ఇదే నెక్స్ట్ జన్మకి ఏ లోకంలో పుట్టినా ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. అది లేకపోతే మీరు క్వాలిఫై కారు అక్కడ. అది ఈ ఫస్ట్ స్టెప్ జన్మల్లో ధ్యానం చేశాం కాబట్టి ఇప్పుడు పిఎస్ఎస్ కనెక్ట్ అయినాం. ఇప్పుడు బుక్ రాస్తేనే నెక్స్ట్ జన్మలో పత్రి సార్తో ఉండాలనుకుంటే. వండర్ఫుల్. 18 పాయింట్లు. సూపర్ సార్. చివరగా మీ సందేశం. ప్రతి ఒక్కరూ మరి ధ్యాన జగత్ మ్యాగజైన్ తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ మ్యాగజైన్ తెప్పించుకోవని, చదివి ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి. అల్టిమేట్ మన ధ్యేయం ఏంటంటే అందరూ జ్ఞానవంతులు అయిపోవాలి. జ్ఞానవంతులు అవ్వాలంటే స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. సో ఇది చదవాలి, అదేలాగా పంచి ఇది మనం కూడా తెలియజేయాలి అందరికీ. సో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుందాం. సో జ్ఞాన యుగంగా మారుతుంది, ధ్యాన యుగం నుంచి జ్ఞాన యుగంగా మారుతుంది. కాబట్టి నెక్స్ట్ ముక్తి యుగం ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన మొత్తము అంటే పిఎంసి టీంకి నాకు తెలుసు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్లోనే ఉంటారు పిరైన్ మాస్టర్లు. కానీ మనకు ఒక నిర్ధారణ ఉంది, సత్యమే గెలుస్తుంది, ఇది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆ పాజిటివ్ నోట్తోనే మనం ప్రతి అడుగు వేస్తాం. కాబట్టి మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిఎంసికి కానీ ప్రతిదానికి కూడా మనం సహాయం చేసుకుంటూ మనం ముందడుగు వేసుకుంటూ పోవాలని నా యొక్క విన్నపము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ధ్యాన జగత్తు మాసపత్రిక. మనం చాలామంది ఎన్నో మ్యాగజైన్స్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నా అనుభవంలో అసలు ఎన్ని మ్యాగజైన్స్ ఉన్నాయో ప్రతి మ్యాగజైన్ చదివేవాడిని నేను. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అయితే చదవలేదు, కానీ ఎవరైనా చెప్తూ ఉంటే వినడం. ఓషో, టైమ్స్ అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ కంటిన్యూషన్లో ఇది ధ్యాన జగత్, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, 3 అద్భుతమైన మ్యాగజైన్స్ ఉన్నాయి. నా మిత్రులు ట్రైనర్సు, కౌన్సిలర్సు, సైకాలజిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు మీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ ఏంటి అని. ఏ మెంబర్షిప్ లేదు బాస్, ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ చేయండి, అదే మా మెంబర్షిప్. వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేస్తే ఏం జరుగుతుంది, 1 year వాళ్ళ ఇంటికి మ్యాగజైన్ వెళ్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఇంట్లో కూర్చొని ధ్యాన ప్రచారం చేయాలంటే, ధ్యాన జగత్తుకి ఈ ధ్యానం జగత్ అంతా అందించబడాలి, మీకు తెలిసిన వారందరూ ధ్యానం చేయాలి, మీ ఇంట్లో ఈ శక్తి తరంగాలు ప్రవాహం జరగాలి అంటే ధ్యాన జగత్తు మ్యాగజైన్ తీసుకొని మీ ఇంట్లో అందరూ చదివే ఆ టీపాయ్ పైన పెట్టండి. ఏం జరుగుతుందో చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కూడా మనం 2012లో 50 మ్యాగజైన్లు తీసుకునేవారం ప్రతి నెల. ఇప్పుడు ప్రతి నెల 10 మ్యాగజైన్స్ తీసుకుంటూ మిగతా 9 అందరికి అందిస్తున్నాం. పాత మ్యాగజైన్స్ అయితే ఒక్కటి లేవు మన దగ్గర. ప్రచారానికి వెళ్ళినప్పుడు మొత్తం పట్టుకొని వెళ్ళడమే.
మనమైతే కార్పొరేట్ ట్రైనింగ్కి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళినా, ఒక కాలేజ్కి వెళ్ళినా, మనకు పెయిడ్ వర్క్షాప్స్కి వెళ్ళినా సరే ఇవి ఉచితంగా మ్యాగజైన్స్ ఇస్తూ ఉంటాం మనం. దాని ద్వారా ఎంతోమంది శాకాహారులుగా, ధ్యానులుగా మారారు. కొంతమంది మిత్రులు అయితే ఇంటి మీద పిరమిడ్లు నిర్మించుకున్నారు. కాబట్టి ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరెంత ఎదిగారో మీరు తెలుసుకోవాలన్నా, మీరు ఇంకా ఎదిగి ప్రచారం చేయాలంటే సింపుల్ మెథడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకోవడం. రైట్, ఈ మ్యాగజైన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఇది ఈజీగా మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా లాస్ట్ పేజీలో మీకు ఉంటుంది, అది మీరు తీసుకోవచ్చు. సో మీరు పంచిన వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో మీరు చూస్తారు. మేము ఈ 25 సంవత్సరాల్లో ఎంతోమందికి మ్యాగజైన్స్ అందిస్తూ ఎంతోమంది ఉన్నతంగా ఎదగడం మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ధ్యాన జగత్తు మ్యాగజైన్తో మనం ప్రయాణం ప్రారంభిద్దాం. ఇప్పుడు పిఎంసి చూస్తున్న వాళ్ళందరూ మ్యాగజైన్స్ చదవండి. మీరు మీ అనుభవాలు పిఎంసిలో చెప్తున్నారు కదా, దాంట్లో ఆర్టికల్స్ కూడా ఇవ్వచ్చు. మీరు చదివిన బుక్ యొక్క విశ్లేషణ రాసి ఇవ్వచ్చు, అది కూడా ప్రచురిస్తారు వారు. ఇది కాబట్టి ఇలా అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరు చాలామంది ఇస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు బయటికి రండి. ఉన్నతంగా ఎదగాలంటే ఇవన్నీ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.